హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లలో వస్తున్నటువంటి విషయం మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను డిఎస్సికి సంబంధించి. ఎందుకంటే చాలామంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం, కానీ ప్రభుత్వం మాత్రం చాలా లేట్ చేస్తుందండి. ఫస్ట్ క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అని ప్రకటించారు ప్రభుత్వంలోకి రాకముందు. మరి ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. తొందరగా దానిపైన నిర్ణయం తీసుకోవాలి. చాలామంది అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో 1-2 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు చాలామంది. కాబట్టి దయచేసి అతి త్వరలో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామండి. వాట్సాప్లలో మనకి ఇక్కడ బాగా వైరల్ అవుతున్నటువంటి విషయం ఇక్కడ చూద్దాం. మనకు ఈ నెల 25 లోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వకుంటే 25వ తర్వాత అంటే జనవరి 25 తర్వాత భారీ ఎత్తున విద్యాశాఖ కార్యాలయం ముట్టడి అని ఇక్కడ వాట్సాప్లలో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీనికి అనుబంధ నోటిఫికేషన్ ముఖ్యమైన కారణం ఏంటంటే టీచర్స్ ప్రమోషన్స్ అండి. మరి టీచర్స్ ప్రమోషన్స్ నిరుద్యోగుల నోటిఫికేషన్స్కి ముడిపెట్టకుండా వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాలు ప్రమోషన్స్ రాకుండా పోయేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ పైన తర్వాత వాళ్ళకు ప్రమోషన్స్ అని ఇవ్వచ్చండి. సో మరి ఒకవేళ ప్రభుత్వం టెట్ టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ చేపట్టాలి, ఆ తర్వాతనే డిఎస్సి జారీ చేస్తామనుకుంటే గతంలో నిరుద్యోగులకు ఏ విధంగా అయితే 45 రోజుల్లో టెట్ పూర్తి చేశారో ఆ విధంగానే టెట్ పూర్తి చేయాలి. అంటే టీచర్స్ కూడా టెట్ పెట్టాలనుకుంటే మీరు టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చేసి 45 డేస్లోనే కంప్లీట్ చేసేసి మీరు ఆ టీచర్స్ ప్రమోషన్స్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు. అదేవిధంగా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు టీచర్స్ ప్రమోషన్స్ అయిపోగానే. మరి టెట్కి 100 రోజులు 120 రోజులు టీచర్ల కోర్టు కేసులు ప్రమోషన్స్ ప్రక్రియ తేలేదాకా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వము అంటే మాత్రం ఈ నిరుద్యోగుల నుంచి మీరు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి అనేది ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే టీచర్స్ ఇప్పుడు టెట్ పెట్టగానే కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది క్వాలిఫై కారు. మరి క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు, లేకపోతే మళ్ళీ మాకు ఇంకో టెట్ పెట్టని అడుగుతారు. ఈ విధంగా అనడం వల్ల ఏమైతే డిఎస్ అనేది లేట్ అయిపోతుంది. ఇట్లా 2 సార్లు టెట్ పెట్టుకుంటూ కూర్చుంటే ఈ అనుబంధ నోటిఫికేషన్ పాత నిరుద్యోగుల అభ్యర్థులు మాత్రం డిఎస్సి వల్ల నష్టపోతారు. కాబట్టి మళ్ళీ 7 నుంచి 8 నెలలు టైం పడుతుంది. కాబట్టి అంత లేట్ చేయకుండా టీచర్ల ప్రమోషన్స్తో సంబంధం లేకుండా మనకు గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 5,089 టీచర్ పోస్టులకి వెంటనే పోస్టులు మిగతా పోస్టులు కలిపేసి మెగా డిఎస్సి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఈ నెల 25 వరకు ఎటువంటి డిసిజన్ తీసుకోకపోతే మాత్రం విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని చెప్తున్నారండి. సో గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. దీనికి రాష్ట్ర BEd అభ్యర్థుల సంఘం విద్యాశాఖ ముట్టడి అని వాట్సాప్ గ్రూప్లో వస్తున్నటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. మీ యొక్క ఒపీనియన్ కూడా మనకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే కావాలా, ఇంకా టైం తీసుకున్న పర్లేదు అనేది మీరు కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.